అందరికీ నమస్కారం. మనందరం కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంకులో దాచుకుంటాం కదా, చాలా సేఫ్ అని. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనం అలా డిపాజిట్ చేసిన తరువాత బ్యాంకులు అసలా డబ్బుతో ఏం చేస్తాయని? ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో బ్యాంకులు లాభాల్ని ఎలా సంపాదిస్తాయి, వాళ్ళు ఎదుర్కొనే అతిపెద్ద రిస్క్ ఏంటి, మరి ఇదంతా మన డబ్బుని ఎలా ప్రభావితం చేస్తుందో అన్నీ వివరంగా చూద్దాం. సరే, మనం డబ్బు సేవింగ్స్ అకౌంట్లో వేశాక దాని కథ ఏంటి? అసలు బ్యాంకు వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదూ. కానీ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంలోనే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ రహస్యం దాగి ఉంది. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా బ్యాంక్ అసలు వ్యాపారమేంటో బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. తర్వాత వాళ్ళకి లాభాలెలా వస్తాయో ఆ ఇంజిన్ను పరిశీలిద్దాం. అక్కడతో ఆగకుండా రుణాలు కాకుండా ఇంకెలా సంపాదిస్తారో కూడా చూద్దాం. అయితే ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉన్నట్టు మొండి బొకాయిల సమస్య గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎవరు బెటర్ అని పోల్చి చూసి చివరగా అసలీ బ్యాంకుల ఆరోగ్యం మనకు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. సరే, మొదలు పెడదాం. అసలు బ్యాంకు చేసే ప్రధాన వ్యాపారమేంటి? బ్యాంకింగ్ అనగానే మనకు ఏవేవో కాంప్లెక్స్ విషయాలు గుర్తొస్తాయి. కాని నిజానికి దాని పునాది చాలా చాలా సింపుల్. డబ్బు దాచుకునేవాళ్లని, అప్పు తీసుకునేవాళ్లని ఒక చోటికి చేర్చడమే వాళ్ల పని. అదెలాగో చూద్దాం. చూడండి, ఇది ఎంత సింపులో. ఒకవైపు మనలాంటి వాళ్లు డబ్బుని సేవ్ చేసుకోవాలనుకుంటారు. మరోవైపు ఇల్లు కట్టుకోవడానికో లేక కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికో డబ్బు అప్పుగా కావాల్సిన వాళ్ళుంటారు. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ ఇద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందన్నమాట. మన దగ్గర డిపాజిట్లు తీసుకుని అవసరమైన వాళ్లకి లోన్లుగా ఇస్తుంది. ఇంతే. ఇదే బ్యాంకింగ్ వెనుక ఉన్న అసలు సూత్రం. ఓకే, బ్యాంకు మన డబ్బును వేరే వాళ్లకు అప్పుగా ఇస్తుందని అర్థమైంది. అంతా బానే ఉంది. కాని ఈ ప్రాసెస్లో బ్యాంకుకు లాభం ఎలా వస్తుంది? వాళ్ళ అసలైన ప్రాఫిట్ ఇంజినేంటి? దాని సీక్రెట్ అంతా ఒకే ఒక్క మాటలో ఉంది. అదే స్ప్రెడ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కిరాణా కొట్టును ఉదాహరణగా తీసుకుందాం. ఆ యజమాని ఒక వస్తువును హోల్సేల్లో 8 రూపాయలకు కొని మనకు 10 రూపాయలకు అమ్ముతాడు. ఆ మధ్యలో ఉన్న 2 రూపాయలే అతని లాభం. బ్యాంకు చేసేది కూడా అచ్చమిదే. మన డిపాజిట్ల మీద మనకు ఓ 4% వడ్డీ ఇస్తుంది అనుకుందాం. అదే డబ్బును లోన్లుగా ఇచ్చి వాళ్ల దగ్గర ఓ 8% వడ్డీ వసూలు చేస్తుంది. ఆ మధ్యలో ఉన్న 4% తేడా ఉంది చూసారా? అదే బ్యాంకు అసలు లాభం. దీన్నే టెక్నికల్గా వడ్డీ ఆదాయ స్ప్రెడ్ అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, ఈ నంబర్లు చాలా ఆసక్తికరమైన కథ చెబుతున్నాయి. ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్ని ఎస్బీఐ, కెనరా లాంటి ప్రభుత్వ బ్యాంకులతో పోలుస్తున్నాం. ప్రైవేట్ బ్యాంకుల రేషియో చాలా ఎక్కువగా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు తాము వడ్డీగా చెల్లించే ప్రతి రూపాయి మీద ప్రభుత్వ బ్యాంకుల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారన్నమాట. అంటే వాళ్ల ప్రాఫిట్ ఎంజిన్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తోంది. ఏ తెలివైన వ్యాపారమైనా సరే కేవలం ఒకే ఆదాయం మీద ఆధారపడదు కదా. బ్యాంకులు కూడా అంతే. కేవలం లోన్ల మీద వచ్చే వడ్డీ మాత్రమే కాదు, ఫీజులు, రకరకాల సర్వీసులు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కూడా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఒకవైపేమో మన క్రెడిట్ కార్డు ఫీజులు, లాకర్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం, ఇలాంటి వాటి ద్వారా వాళ్లకు ఆదాయం వస్తుంది. దీన్నే వడ్డీయేతర ఆదాయం అంటారు. మరోవైపు వాళ్లకు ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఉద్యోగుల జీతాలు, ఆఫీస్ రెంట్లు, టెక్నాలజీ, ఇవన్నీ వడ్డీయేతర ఖర్చులు. ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే ఈ ఖర్చుల్ని కంట్రోల్లో ఉంచి ఆదాయాన్ని పెంచుకుంటుందో అదే సక్సెస్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఈ చార్ట్లో కూడా ప్రైవేట్ బ్యాంకులదే పైచేయి. ఫీజులు, సర్వీసుల ద్వారా డబ్బు సంపాదించడంలో కూడా ప్రభుత్వ బ్యాంకుల కంటే వాళ్లు చాలా ఎఫిషియెంట్గా ఉన్నారని ఈ డేటా స్పష్టంగా చూపిస్తోంది. అంటే వడ్డీతో పాటు ఈ ఇతర ఆదాయ మార్గాల్లోనూ ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా అంతా బాగుంది కదా. బ్యాంకులో డబ్బు సంపాదిస్తున్నాయి, అంతా సాఫీగా సాగుతోంది. కానీ ప్రతి కథలో ఒక విలనుంటాడు. బ్యాంకింగ్ కథలో ఆ విలన్ పేరే మొండి బకాయిలు. ఇది వాళ్ల లాభాలన్నింటినీ తినేగల అతి పెద్ద ప్రమాదం. ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. బ్యాంకులు ఇచ్చిన ప్రతి లోన్ తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. మరి అప్పు తీసుకున్న వాళ్లు డబ్బు తిరిగి కట్టకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? బ్యాంకింగ్ పరిభాషలో దీన్నే నిరర్థక ఆస్తి లేదా సింపుల్గా ఎన్పిఏ అంటారు. ఎవరైనా సరే, ఒక వ్యక్తిగాని ఒక కంపెనీగాని 90 రోజుల పాటు కనీసం వడ్డీగాని అసలుగాని కట్టకపోతే
ఆ లోన్ని ఎన్పీఏగా ప్రకటిస్తారు. ఇది బ్యాంకుకు నిజంగా ఒక బ్యాడ్ న్యూస్. ఈ కోట్ చూడండి, నిరర్థక ఆస్తులు బ్యాంకులకొక పెద్ద భారం. ఇది అక్షరాలా నిజం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎన్పీఏలు అనేవి బ్యాంకులకు మోయలేని భారం లాంటివి. అవి బ్యాంకు లాభాలను తినేయడమే కాకుండా వాటి పునాదులనే కదిలించగలవు. అసలు ఈ ఎన్పీఏలు ఎందుకు ఏర్పడతాయి? దీనికి చాలా కారణాలున్నాయి. కావాలని డబ్బు కట్టకుండా ఎగ్గొట్టేవాళ్ల నుంచి వ్యాపారాలు దెబ్బతినడం, ప్రకృతి వైపరీత్యాలు రావడం వరకు ఇదొక చాలా కాంప్లెక్స్ సమస్య. సరే, మరి ఈ మొండి బకాయిల సమస్యను ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వ బ్యాంకులా లేక ప్రైవేట్ బ్యాంకులా? రండి, వాళ్ల స్కోర్ కార్డ్ ఎలా ఉందో చూద్దాం. వావ్! ఈ నంబర్లు చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, కెనరా ఎన్పీఏలు 1.7% నుంచి 3.5% దాకా ఉంటే, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల ఎన్పీఏలు చాలా తక్కువగా, కేవలం 0.3% నుంచి 1.2% మధ్యలోనే ఉన్నాయి. ఈ తేడా చూశారా? ఇది ఎంత పెద్దదో! అప్పులు వసూలు చేయడంలో ప్రైవేట్ బ్యాంకులు ఎంత పక్కగా ఉన్నాయో ఇది చూపిస్తోంది. మరి ఎన్పీఏలు ఇంత తక్కువగా ఉంటే ఏమవుతుంది? సింపుల్, లాభాలు పెరుగుతాయి. ఈ చార్ట్ సరిగ్గా అదే చూపిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులు తమ వాటాదారులకు అంటే ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బ్యాంకుల కంటే దాదాపు రెట్టింపు లాభాలను అందిస్తున్నాయి. ఫార్ములా చాలా క్లియర్: తక్కువ ఎన్పీఏలు, ఎక్కువ లాభాలు. సో ఈ మొత్తం పోలిక నుండి మనం తేల్చాల్సింది ఒక్కటే: లాభాలు సంపాదించడంలో అయినా, మొండి బకాయిలను కంట్రోల్ చేయడంలో అయినా ప్రస్తుతానికి ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే చాలా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ప్రైవేట్ రంగం సక్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్. కేవలం 5 ఏళ్లలోనే వాళ్ల నికర లాభం ఏకంగా 52.69% పెరిగింది. ఇది ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే ఒక బెంచ్మార్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఓకే, కొన్ని బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి, కొన్ని వెనకబడి ఉన్నాయి, అంతా బానే ఉంది. కానీ ఇదంతా మనకెందుకు? ఒక బ్యాంకు లాభాల్లో ఉంటే మనకేంటి, నష్టాల్లో ఉంటే మనకేంటి? మన జీవితం మీద దాని ప్రభావమేంటి? ఇప్పుడు ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ డీసీబ్ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. దీని ఫుల్ ఫామ్ డొమెస్టిక్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్. సింపుల్గా చెప్పాలంటే ఇవి విఫలం కావడానికి చాలా పెద్దవి అన్నమాట. అంటే ఒకవేళ ఈ బ్యాంకులు ఫెయిల్ అయితే దాని ఎఫెక్ట్ కేవలం ఆ బ్యాంకు డిపాజిటర్ల మీదే కాదు, దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ఒక ఆర్థిక సంక్షోభమే రావచ్చు. మన దేశంలో ప్రస్తుతం అలాంటివి 3 బ్యాంకులున్నాయి. ప్రభుత్వ రంగం నుంచి మనందరికీ తెలిసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ, ప్రైవేట్ రంగం నుంచి ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు. వీటిని మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా చెప్పొచ్చు. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా మొత్తం సిస్టంకే ప్రమాదం. అందుకే ప్రభుత్వం, ఆర్బీఐ వీటిని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందుకే డబ్బు దాచుకునే వాళ్లకు దేశంలో ఇవే అత్యంత సురక్షితమైన బ్యాంకులుగా పరిగణిస్తారు. సో ఈరోజు మనం బ్యాంకులు ఎలా లాభాలు సంపాదిస్తాయో చూశాం, మొండి బకాయిల రిస్కును ఎలా ఎదుర్కొంటాయో చూశాం, ఇంకా కొన్ని బ్యాంకులు మన దేశానికి ఎంత కీలకమో కూడా తెలుసుకున్నాం. కానీ ఈ లాభాలు, ఈ రిస్కులు, ఈ రూల్స్ ఇవన్నీ నిలబడేది ఒకే ఒక పునాది మీద. అదే నమ్మకం. మన డబ్బు బ్యాంకులో భద్రంగా ఉంటుందనే నమ్మకం. నా చివరి ప్రశ్న ఒక్కటే: ఆ నమ్మకానికి అసలైన ఆధారం ఏంటి? ఆ బ్యాంకు పనితీరా లేక ప్రభుత్వమిచ్చే భరోసానా? ఒక్కసారి ఆలోచించండి.